వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. హైదరాబాద్లో తక్కువ రేట్లో ఎక్కడ స్థలాలు తీసుకోవాలి అంటే హైదరాబాద్ మనకి ఇన్సైడ్ కానివ్వండి, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, స్థలాలు కానివ్వండి, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, హైదరాబాద్లో ల్యాండ్స్ చాలామంది అంటే కొనాలి అంటే చాలా డౌట్స్ పడుతూ ఉంటారు. ఇక్కడ తీసుకుంటే బాగుంటుందో లేదో, అమ్మో రేట్స్ చాలా ఉన్నాయి, మన వల్ల కాదు అని చెప్పేసి తక్కువ రేట్లో ఎక్కడ బాగుంటుంది మేడం తీసుకుంటే, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఎక్కడ బాగుంటుంది? బేసిక్లీ ఇప్పుడు హైదరాబాద్ సిచ్యువేషన్ చూసుకుంటే మనకి 4 sides ఆఫ్ హైదరాబాద్లో మనకి శ్రీశైలం హైవే అండ్ బెంగళూరు హైవే ఈజ్ డూయింగ్ గుడ్. ఓకే, శ్రీశైలం హైవే ఎందుకు అంటే మహేశ్వరం, తుక్కుగూడ, కడతాల్ ఆ స్ట్రెచ్ మనకి బాగానే ఉంది. అక్కడ రేపు ఫ్యూచర్లో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. And next is the Bangalore highway. Bangalore highway is a never dying highway. First thing, it's a Bangalore highway connectivity road. One of the biggest national highway. National highway ante Asia lone one of the biggest highway adi. Asian highway adi. Starting from China till Kanyakumari undi aa road. Okay, so that is one reason. Inkoti is our international airport. Ade stretch lo undi kabatti. Inka coming to the affordability. హైదరాబాద్లో ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్లో అయితే మనకి అఫోర్డబిలిటీ లేదు, బికాస్ ప్రైజెస్ చాలా హైలో ఉన్నాయి. మనం ఏ ఏరియాలో చూసుకున్నా కూడా అంతే ఉంది. బేసిక్లీ ఈ ప్రైజెస్కి అప్రిసియేషన్ రావాలి అంటే మీరు ఒక 10-15 years వెయిట్ చేయాలి. సో అఫోర్డబిలిటీ అనేది హైదరాబాద్ నుంచి పోయిందండి, బికాస్ వన్స్ అపాన్ ఏ టైమ్ హైదరాబాద్ వాజ్ నోన్ ఫర్ ఇట్స్ అఫోర్డబిలిటీ. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే హైదరాబాద్ ఈజ్ నాట్ అఫోర్డబుల్. లాస్ట్ ఇయర్ ఐ స్టిల్ రిమెంబర్ మర్సర్స్ సర్వేలో ఆల్ ఓవర్ ద వరల్డ్లో హైదరాబాద్ స్టూడ్ 16th పొజిషన్. ఓకే, కానీ ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన అనరాక్ వాళ్ళ సర్వేలో చూసుకుంటే హైదరాబాద్ ఈజ్ నాట్ కమింగ్ అండర్ అఫోర్డబిలిటీ. సో కామన్ మ్యాన్ ల్యాండ్ కొనుక్కోవటం అనేది ఇప్పుడు చాలా పెద్ద ఛాలెంజ్ అయింది ఒక కామన్ మ్యాన్కి. అసలు కామన్ మ్యాన్కి లివింగ్ కెపాసిటీ కూడా హైదరాబాద్లో తగ్గుతూ వస్తూ ఉంది. సో ల్యాండ్ ఒక ప్రాపర్టీ కొనాలి అంటే కూడా ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ డ్రీమ్. ఇప్పుడు ఉన్న ప్రైజెస్లో కొనుక్కున్నా కూడా రేపు ఒక 1-2 years తర్వాత రీసేల్ చేయాలంటే రీసేల్ చేసే ఆపర్చునిటీ కూడా హైదరాబాద్లో తక్కువ అయిపోయింది ఇప్పుడు. బట్ స్టిల్ ఇఫ్ సంబడీ వాంట్స్ టు బై, కొంచెం ఈజీగా ట్రాన్సాక్షన్ అయ్యే లొకేషన్స్ అంటే మనకి శ్రీశైలం హైవే ఈజ్ వన్ రోడ్, నెక్స్ట్ వన్ ఈజ్ బెంగళూరు హైవే. కాకపోతే ఇప్పుడు అఫోర్డబిలిటీ క్రియేట్ అవ్వాలంటే మీరు 100 kilometers దూరం ట్రావెల్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి కడతాల్ ఈజ్ అరౌండ్ 70-75 kilometers. అక్కడ వరకు అయితే మనకు ఆల్మోస్ట్ 20,000 గజం అయిపోయింది. ఇప్పుడు అక్కడ నుంచి మీకు ఇంకా ఒక 20-30 kilometers వెళ్తేనే మీకు ఇప్పుడు ఒక 10,000, 8,000, 7,000 రేంజ్లో మీకు ప్రాపర్టీస్ దొరుకుతూ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద యాక్చువల్ సినారియో. హైదరాబాద్లో అదేవిధంగా ఇప్పుడు హెచ్ఎండిఎస్, బగాయత్ అని చెప్పేసి చాలా వస్తున్నాయి. అంటే ఏవైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అవి ఇప్పుడు ఒక ఫ్లాట్ల లాగైతే అమ్ముతూ ఉన్నారు. అవి తీసుకుంటే ఎలా ఉంటుంది మేము? హెచ్ఎండిఏ ప్రాపర్టీస్ అంటే మనకి సిటీకి దగ్గరలో ఉంటుందండి. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ అన్నీ చాలా హై ప్రైజెస్ ఉన్నాయి. అది తర్వాత ఇప్పుడు డిటిసిపి అనేది వచ్చింది. అంటే హెచ్ఎండిఏ లిమిట్స్ దాటి ఇప్పుడు డిటిసిపి లిమిట్స్. ఆ డిటిసిపి లిమిట్స్లో మనకు ఒక 30-40% వేరియేషన్ అయితే ఉంటుంది ప్రాపర్టీస్లో. సో అలాంటి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ దట్ ఈస్ సేఫ్, ఎందుకంటే దట్ ఈస్ అన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ లేఅవుట్. సో ఆ ప్రాపర్టీకి అప్రూవల్ ఉందా, లీగల్ కరెక్ట్ ఉందా, ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది, కరెక్ట్గా లీగల్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అంటే బంజారా హిల్స్ అనగానే అమ్మో చాలా రేట్లు ఉంటాయో అని చెప్పేసి. ఇప్పుడు ఈ బంజారా హిల్స్ కానివ్వండి, హైటెక్ సిటీ గచ్చిబౌలి, సో ఈ పరిధిలో ఎలా ఉంది? అండ్ మనం నార్మల్ ఒక సిటీ ఏదైతే ఉప్పల్, ఇవి నాగోల్ ఇలాంటి ఏరియాస్ ఉన్నాయో సో అక్కడ ఎలా ఉంది? హైటెక్ సిటీ, బంజారా హిల్స్, మాదాపూర్లో మీకు ల్యాండ్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనే దగ్గర అయితే మనకి ల్యాండ్స్ లేవు. బికాస్ ఆల్ ద ప్రాపర్టీస్ ఎయిదర్ సోల్డ్ లేదంటే అండర్ కన్స్ట్రక్షన్ ఆర్ కన్స్ట్రక్టెడ్. ఇంకా మీకు ఖాళీగా ఉండే ల్యాండ్స్ మీకు ప్రాహిబిషన్ లిస్ట్లోనో లేదంటే ఏ కేసులోనో ఉండే ల్యాండ్సే మీకు కనపడుతుంది. అసలు ఈ ఏరియాస్లో అసలు అఫోర్డబిలిటీ అనేది లేదు. ఆల్మోస్ట్ 2 lakhs per square yard అయితే రేట్ నడుస్తూ ఉంది. ఒక 3-4 years బ్యాక్ మణికొండలో 70-80,000 గజం వచ్చేది. ఇప్పుడు అక్కడ కూడా 1-1.5 చెప్తున్నారు. సో దట్ ఈస్ ద సినారియో నౌ. అండ్ ఉప్పల్కి వెళ్తే ఉప్పల్ లాంటి ఏరియాస్లో కూడా ఇప్పుడు 50,000-60,000 అయితే నడుస్తుంది గజం. సో పెద్ద కంపారిజన్ అయితే లేదు, ఎందుకంటే సిటీ ఈజ్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ.
ఇప్పుడు మీరు హైటెక్ సిటీని ఎందుకు కంపేర్ చేసుకుంటున్నారంటే దట్ ఈస్ ద ఐటీ హబ్ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు మీరు యూడ్ ఆస్క్ మీ నాగోల్, ఉప్పల్ లాంటి ఏరియాస్, అది బిజినెస్ సెక్టర్కి సంబంధించింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు, బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ ఏరియాస్లో. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మట్టుకి ఓల్డ్ హైదరాబాద్లోనే ఉండిపోయింది. అంటే సికింద్రాబాద్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసెస్ ఉండొచ్చు, స్కూల్స్, యూనివర్సిటీస్, ఎయిర్ ఫోర్స్ అథారిటీస్, సో మెనీ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ దట్ ఏరియా. అలానే మనకి బిజినెసెస్ కూడా, బిజినెస్ మనకి న్యూ సెంటర్ కంటే కూడా ఓల్డ్ హైదరాబాద్లోనే ఎక్కువ ఉండేది. సో ఓల్డ్ హైదరాబాద్ ఈస్ దానికి ఫేమస్, న్యూ హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ ఐటీ అండ్ అబౌవ్. సో ఇక్కడ ఉన్న ల్యాండ్కి అక్కడ ఉన్న ల్యాండ్కి మైట్ బి ఒక 20% వేరియేషన్ ఉంటుందేమో, కానీ డబుల్ ద వేరియేషన్ అయితే మనకి లేదు. అండ్ మనం చాలా రోజుల నుంచి చూసుకున్నట్లయితే కనుక గట్కేసర్ సైడ్ అయితే, అంటే గట్కేసర్ అవతల మనకి ఏదైతే హైదరాబాద్ రింగ్ రోడ్ అవతల ఏదైతే ఉందో అక్కడ చాలా రోజుల వరకు ఒకటే ప్రైస్ అయితే కంటిన్యూ అయింది. కానీ ఇప్పుడు ఏదైతే స్వర్ణగిరి, అదేవిధంగా యాదగిరి గుట్ట ఎప్పుడైతే డెవలప్ అయిందో అటు సైడ్ ఎక్కువ ఎవరైతే వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అయిందని చెప్పేసి కూడా చాలా వినిపిస్తుంది. సో ఎలా ఉంది మేడం అసలు యాదగిరి గుట్టలో మార్కెట్ ఉందండి? టెంపుల్ని వెల్ ముస్తాబ్గా చేసుకొని ఒక హైప్ క్రియేట్ చేశారు తప్ప యాదగిరి గుట్టకి అసలు అంత హిస్టరీ లేదు. ఫస్ట్ థింగ్, ఓకే, యాదగిరి గుట్ట యాదగిరి గుట్టని తిరుపతితో కంపేర్ చేసుకున్నారు. ఓకే, తిరుపతి ఈజ్ ఇన్ ఆంధ్ర, తెలంగాణలో యాదగిరి గుట్ట అంటారు. తిరుపతికి మోర్ దెన్ 400-500 years ఆఫ్ డీకేడ్స్ ఆఫ్ హిస్టరీ ఉంది అక్కడ. ఓకే, అక్కడ కూడా ఇప్పుడు జెన్యున్ ల్యాండ్ రైట్స్ ఉన్నాయి. కానీ మన యాదగిరిగుట్ట టెంపుల్ని అని డెకరేట్ చేసేసుకొని దాన్ని రెనోవేట్ చేసేసుకొని యూ కెనాట్ కంపేర్ దట్ ప్లేస్ విత్ తిరుపతి. ఐఎమ్ డెడ్ అగెయిన్స్ట్ దట్. ఎందుకంటే ఒక ఆర్గానిక్ గ్రోత్కి, ఒక హైబ్డ్ గ్రోత్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు గట్కేసర్ నుంచి మనకి ఆ ఏరియా అంటే భువనగిరి మొత్తం టోటల్ యాదాద్రి అండ్ భువనగిరి ఆ ఏరియా మొత్తం కనెక్టివిటీ ఉంది. కానీ అక్కడ ఏముందని ఇన్వెస్ట్ చేస్తారండి జనాలు? సో అందుకే అక్కడ ప్రైసెస్ స్టాగ్నెంట్ ఉండేది. మీరు ఒక హైప్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, మీరు మీ ఇంట్లో నుంచి లడ్డు చేసుకొని వచ్చారు, కానీ అది చాలా టేస్ట్లెస్గా ఉంటుంది. మీరు అందరితో చెప్తారు మా మమ్మీ చాలా చాలా బ్యూటిఫుల్గా, చాలా టేస్టీగా లడ్డు చేసింది, అందరూ తినండి అని. మీ మాట విని ఆ రోజు అందరు లడ్డు తింటారు. నెక్స్ట్ డే మీరు అదే రిపీట్ చేస్తారు. ఎవరైనా వస్తారా మీ దగ్గర లడ్డు తినడానికి? రారు. ఏమంటారు? దట్ ఈస్ వెరీ టేస్ట్లెస్, ఐ డోంట్ వాంట్ దట్ లడ్డు అంటారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. యూ క్రియేట్ ఏ హైప్ ఇన్ ద మార్కెట్. ఏదో చూపెడతారు, ఏదో చెప్తారు జనాలకి. ఆ హైప్ ఏంటంటే ఒక సర్టెన్ పీరియడ్ వరకే ఉంటుంది. సో ఆ సర్టెన్ పీరియడ్ తర్వాత జనాలు అర్థమైపోతుంది అక్కడ ఏమీ లేదు అనేది. సో వై విల్ ద మార్కెట్ గ్రో? మార్కెట్ అక్కడ గ్రో అవ్వడానికి ఛాన్సెసే లేదు. దట్ ఈస్ ద రీజన్ అక్కడ ఏంటంటే మనకి స్టాగ్నెంట్ ప్రైజెస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అక్కడ ఇప్పుడు గట్కేసర్లో చూసుకున్నట్లయితే అలా ఉంది కదా మేడం, కొంచెం గట్కేసర్కి ముందు ఎలా ఉంది నార్మల్గా? గట్కేసర్కి ముందు మనకి రాంపల్లి వరకు అయితే బాగానే ఉందండి మార్కెట్. ఓకే, ఇబ్రహీంపట్నం, రాంపల్లి ఈ ఏరియాస్లో అంతా మనకి బాగానే ఉన్నాయి. మార్కెట్ ఈజ్ గుడ్. ఎందుకంటే అక్కడ వరకు సస్టైనబిలిటీ ఉంది. అంటే ఇప్పుడు అక్కడ వెళ్ళి మీరు ఇల్లు కట్టుకుంటే హాస్పిటల్స్, ఒక చర్చ్, టెంపుల్, ఒక మాస్క్, స్కూలు, మీకు గ్రోసరీస్ దొరకడానికి ఒక సూపర్ మార్కెట్, షాప్స్ అనేది అక్కడ ఉన్నాయి. ఇంకోటి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది ఆ ఏరియాలో. అది దాటేసి మీరు వెళ్ళాలి అంటే యు ఆర్ ట్రావెలింగ్ టు అన్ ఐసోలేటెడ్ ప్లేస్. గట్కేసర్ వరకు అయితే ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు మొన్ననే చర్లపల్లి స్టేషన్ ఇనాగ్రేట్ చేశారు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో. సో టు ఏ సర్టెన్ ఎక్స్టెంట్ మీరు ఐసోలేటెడ్గా ఉండాలి. మీరు ఒక బిజినెస్ మ్యాన్, నాకు పెద్ద సంబంధం లేదు సిటీ వాళ్ళతో అంటే దట్ ఈజ్ ఓకే. బట్ ఇఫ్ ఎ కామన్ మ్యాన్ హ్యాస్ టు గో అండ్ లీవ్ దేర్, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ మినిమం ఫెసిలిటీస్ అనేది ఇంకా అక్కడ రావాలి. రోడ్స్ ఒకటి బాగా డెవలప్ చేశారు, ఎందుకంటే వైడ్ రోడ్స్, ఓఆర్ఆర్ కనెక్టివిటీ చాలా హెవీగా చేశారు. కానీ బేసిక్ ఇన్ఫ్రా ఈజ్ దేర్. బట్ వాట్ అబౌట్ ద అదర్ ఇన్ఫ్రా? అంటే మీకు ఒక బ్రతకడానికి మీకు ఇంకా సపోర్టింగ్ ఇన్ఫ్రా వేరే ఉంటుంది, లైక్ స్కూల్స్, కాలేజెస్ అండ్ టు మీట్ యువర్ డైలీ నీడ్స్. అవి మనకి ఇంకా అక్కడ రాలేదు కాబట్టి అక్కడ ఇంకా కొంచెం టైం పడుతుంది. థ్యాంక్ యూ అండి.